మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకం పెచ్చరిల్లింది. అమెరికా అండ్ చైనా ఈ రెండు తలుచుకుంటే అక్కడ ఏ రాజ్యాన్నైనా ఏ పాలకుడినైనా కూడా తొలగించడానికి వాళ్ళు చేయగలరు అని నిరూపించారని చెప్పేసి మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు జోక్యం చేసుకుంటే ఏ దేశమైనా సరే పతనం కావాల్సిందే. ఇలాంటి రెండు దేశాలకి అటు పాకిస్తాన్ నమ్మిన బంటులాగా వ్యవహరించి మొత్తానికి బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చింది. మన దగ్గర ఒక సామెత ఉంది, అమ్మకి కూడి పెట్టిన వాడు పెద్దమ్మకి కోక పెడతా అన్నాడట. అట్లుంది పాకిస్తాన్ సంగతి. ముందు తన ఇంట్లో సంగతి తను సమర్థించుకోలేకపోయింది, కానీ పొరుగు దేశంలో ఎప్పుడు బాంబులు పెడదామా, ఎప్పుడు అరాచకం సృష్టిద్దామా అనే జాసలోనే ఉంది. ఉదాహరణకు భారతదేశంలోనే సృష్టిస్తున్న అరాచకాన్ని ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కూడా అదే పద్ధతిని ఫాలో అయింది పాకిస్తాన్. ఎందుకంటే కేవలం భారత్ కి అనుకూలంగా బంగ్లాదేశ్ వ్యవహరించడం, హసీనా పరిపాలిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. బంగ్లాదేశ్ లో మళ్ళీ ప్రజాస్వామ్యం వస్తుందా? భారత్ బంగ్లాదేశ్ రెండు సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయా? రాబోయే రోజుల్లో మనకి పాకిస్తాన్ లాగానే బంగ్లాదేశ్ కూడా పక్కల బలంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. నేను విష్ణు కుమార్, సీనియర్ జర్నలిస్ట్. మీరంతా కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా మీరందరూ కూడా లైక్ చేయండి. ఇలా ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కేవలం 45 నిమిషాలలో తన పదవికి రాజీనామా చేసి తన దేశాన్ని కూడా వదిలిపెట్టి పారిపోయి భారత్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 20 ఏళ్లలో దాదాపు 10 మందికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ పాలకులు ఇలాగే పారిపోయి బతుకుజీవుడు అంటూ వేరే దేశాల్లో తలదార్చుకోవాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. అది కూడా ప్రజల నిరసన ఎంత ధాటిగా ఉంటుందనేది దీన్ని బట్టి, బంగ్లాదేశ్ బట్టి మరొకసారి రుజువైంది. 2005లో లెబనాన్ ప్రధాని ఒమర్ కరామీతో మొదలైన ఈ పరంపర నేపాల్ రాజు జ్ఞానేంద్ర, ఐస్లాండ్ ప్రధాని హోస్ని ముబారక్, రాబర్ట్ మొగాబే, 2022లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే, ఇలా చాలా మంది నిరసనలకు తలొగ్గి తమ దేశం నుంచి పారిపోయారు, తమ పదవులకు రాజీనామాలు చేశారు. కానీ వీళ్ళల్లో చాలా మంది నియంతలే ఉన్నారు. షేక్ హసీనా ఇటీవలే 2024లోనే ఎన్నికైనప్పటికీ ఒక 3 దేశాల కుట్రకి ఆమె బలైపోయారు. అమెరికాలో ఉంటున్నటువంటి హసీనా కొడుకు సాజిద్ జాయ్ చెప్పినట్లుగా ఇంకా బంగ్లాదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా హసీనా వెళ్లే అవకాశాలు అనేవి లేవు. ఒకప్పుడు పేదరికంగా ఉన్నటువంటి దేశాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం హసీనాకే దక్కింది. అందుకే ఆమెకు 15 ఏళ్ల పాటు ప్రధాని పదవిలో కూర్చునే అర్హతని ప్రజలు కల్పించారు. కానీ అనుకోకుండా వచ్చినటువంటి ఆ పరిణామాలకు తలొగ్గి ఆమె బయటపడ్డారు. ఇప్పుడు సైనిక నియంత్రణ పాలన చేతికి వెళ్తుందా, లేకపోతే ఖలీదా జియా బంగ్లాదేశ్ పగ్గాలు చేపడతారా అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంతకంటే ముఖ్యంగా భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. హసీనా, ఖలీదా వీళ్ళిద్దరూ కూడా దాదాపు బంగ్లాదేశ్ రాజకీయాల్లో 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వాళ్లలో హసీనానేమో భారత్ అనుకూల వైఖరిగా ఉంటే, ఖలీదానేమో చైనా అండ్ పాకిస్తాన్ అనుకూల వైఖరిగా ఉంది. వీళ్ళిద్దరి వెర్షన్ ఫైట్ ఆపోజిట్గా ఉందన్నమాట. హసీనా కాలంలో నిజంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య స్నేహభావం బాగా పెరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు, సరిహద్దు గ్రామాల సమస్యలను పరిష్కరించారు. అలాగే రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెంచడానికి బాగా కృషి అనేది జరిగింది. దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి తీర ప్రాంత సరిహద్దును కూడా 2014లో సాల్వ్ చేసుకున్నాము. అలాగే తీస్తా నదీ జలాలు, బంగ్లాదేశ్లో $10 బిలియన్ల ప్రైవేటు పెట్టుబడులు, ఆ దేశంలో మౌలిక సదుపాయాలకు మరో $7.5 బిలియన్ల కేటాయింపు, అభివృద్ధితో పాటు ఉగ్రవాదం పైన కూడా రెండు దేశాలు కలిసి పనిచేసినాయి. వాస్తవానికి హసీనా రాకముందు మన ఈశాన్య భారతంలో ఉల్ఫా ఉగ్రవాదులు రెచ్చిపోయేవాడు. ఈ ఉల్ఫా ఉగ్రవాదులకి ఐఎస్ఐ అండగా నిలిచేది. దానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కొంత కోఆపరేషన్ అనేది చేసేవాళ్ళు. వీటన్నిటినీ కూడా హసీనా వచ్చాక వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టి పారేసింది. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ పెంచి పోషించినటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఆధునిక టెక్నాలజీతో బంగ్లాదేశ్, భారత్ రెండూ ఎదుర్కొన్నాయి గట్టిగా. ఇదేని దీనికి హసీనా మనకి స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం 1971లో మనము తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని మనం పాకిస్తాన్ నుంచి విడుదల చేయటము, అది భారత్ సహకారం అందించడమే ఇందుకు ముఖ్య కారణం. కానీ బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైంది మాత్రం ఖలీదా జియా. ఆమె భారత్ బద్ధ శత్రువు, చైనా పప్పెట్ అని చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకి ఆమె ఆజ్యం పోసింది. భారత వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూనే ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఎన్నికల్లో దాన్నే ప్రధాన అస్త్రంగా వాడుకున్నటువంటి చరిత్ర ఖలీదా. ప్రస్తుత సంక్షేమానికి కారణమైనటువంటి మన దేశంలో ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిన జమైతే ఇస్లామీని పెంచి పోషించింది కూడా ఖలీదానే. అవినీతి కేసులో ఉన్నటువంటి ఖలీదా జియాని ప్రస్తుత అధ్యక్షుడు ఈ మధ్య ఆమెను విడుదల చేశారు. 2 రోజుల క్రితమే ఆమెను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో ఖలీదా మళ్ళీ బంగ్లాదేశ్ పగ్గాలు చేపడుతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఖలీదాని
బంగ్లాదేశ్ పగ్గాలు చేపడితే మాత్రం మనకి మరో పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ పక్కలో బల్లెంలాగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగ్లాదేశ్ కల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ చైనా ఇచ్చినటువంటి డబ్బులతోనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇక్కడ జమేతీ ఇస్లామీని ప్రోత్సహించి విద్యార్థి వాళ్ళని రెచ్చగొట్టి ఇదంతా సృష్టించారు, హసీనాని గద్దె దింపడానికి కారణమైందని చెప్పి అందరికీ తెలుసు. ఖలీదా జియా కొడుకు ఈయన తారిక్ రెహమాన్, ఈయన పాకిస్తానీ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐతో సౌదీ అరేబియాలో కానీ దుబాయ్లో కానీ చాలాసార్లు సమావేశమయ్యి ఈ జమేతీ ఇస్లామీని వాళ్ళ సంస్థని ప్రోత్సహించడానికి ఆయన వీళ్ళిద్దరు కలిసి కుట్ర పన్నారనేది ప్రధానంగా బంగ్లాదేశ్ అధికారులే చెప్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో కాదు. తారిక్ ఐఎస్ఐ మధ్య సౌదీ అరేబియాలో అనేక సార్లు మీటింగ్ జరిగినాయని కూడా చెప్తున్నారు. జమేతీ ఇస్లామీ విద్యార్థి విభాగం అయినటువంటి ఇస్లామీ ఛాత్ర శిబిర్కు అవసరమైనటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ సమకూర్చింది. దీనికి మొత్తం కూడా పాకిస్తాన్లో పనిచేసినటువంటి చైనా కంపెనీలు ఆ డబ్బులు ఇచ్చినట్టుగా బంగ్లాదేశ్ దగ్గర దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. భారత్కు అనుకూలంగా ఉన్నటువంటి హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడం, తర్వాత ఖలీదా ప్రభుత్వాన్ని అక్కడ నెలకొల్పడం అనేది పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి చైనా ఆజ్యం పోసింది. అయితే అమెరికా కూడా తమ మీద కుట్ర చేస్తుందని చెప్పేసి దాదాపు 14 పార్టీల కూటమి సమావేశంలో ప్రధాని అయినటువంటి షేక్ హసీనా అప్పట్లోనే చెప్పింది. అప్పట్లో ఈ వార్త కూడా సంచలనం సృష్టించింది. అది ఎలా అంటే, ఇండోనేషియాలో భూభాగంలోని కొంత భాగాన్ని విడదీసి ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి క్రిస్టియన్ కంట్రీని ఏర్పాటు చేసింది అమెరికా. అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి కొంత భూభాగాన్ని తీసుకొని ఇక్కడ కూడా క్రిస్టియన్ కంట్రీని ఏర్పాటు చేయాలన్నది అమెరికా ప్లాన్. ఇదొక్కటే కాదు, బంగ్లాదేశ్లో తమకు వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ ఇవ్వాలని చెప్పి కూడా అమెరికా అడిగింది. అందుకు హసీనా ప్రభుత్వం అస్సలు ఒప్పుకోలేదు. అలా వైమానిక స్థావరం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే బంగ్లాదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, మీకు అనుకూలంగా జరగడానికి మేము వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పేసి అమెరికా ప్రతినిధులు హసీనాని సంప్రదించారట. కానీ హసీనా అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. మయన్మార్లో క్రైస్తవులు ఎక్కువగా ఉండేటువంటి కుకీచిన్ అండ్ బంగ్లాదేశ్లో చిట్టోగ్రామ్, ఈ రెండు కొండ ప్రాంతాలలో కలిపి క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేయాలన్నది అమెరికా ప్లాన్. ఈ చిట్టోగ్రామ్ హిల్ స్టేషన్స్ అనేవి మన మిజోరంకి చాలా బోర్డర్లో చాలా దగ్గరగానే ఉంటాయి అన్నమాట. అలాగే మయన్మార్ ద్వారా దక్షిణాసియాలో ఈ ప్రాంతం ఒక క్రిస్టియన్ కంట్రీని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాసియాలో తన పట్టు సంపాదించుకోవాలి. అక్కడ వైమానిక శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఏ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికైనా కానీ అమెరికాకు ఒక అవకాశం అనేది ఉంటుంది. అటు చైనాకు కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుందని అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. అందుకోసం ఈ కంట్రీని ఏర్పాటు చేయాలని మయన్మార్ను, బంగ్లాదేశ్ని కొంత స్థలం అనేది అడిగింది క్రిస్టియన్లు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో. కానీ అందుకు హసీనా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు 2 నెలల ముందు బైడెన్ అడ్వైజర్ అయినటువంటి మియాన్ అరాఫీ అనే అమెరికన్ వ్యక్తి హసీనాను ఇబ్బంది పెట్టడానికి ఆయన బిఎన్పి ఆఫీసు కూడా వెళ్ళాడట. అంటే ఖలీదా జియా స్థాపించినటువంటి పార్టీ ఆఫీస్ అది. ఆ ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా ముఖ్య నేతలతో సమావేశమయ్యాడట. ఇప్పుడు చైనా, అమెరికా, పాకిస్తాన్ ఈ 3 కలిసి బంగ్లాదేశ్లో సంక్షోభం సృష్టించడానికి కారణమైందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్లో ఖలీదా కానీ అధికారం చేపడితే మాత్రం మనకి మరో పాకిస్తాన్ తయారైనట్టే బంగ్లాదేశ్ రూపంలో. ఎందుకంటే మనకి 4096 కిలోమీటర్ల బోర్డర్ అనేది మనకి అత్యంత ఎక్కువగా ఉంది. మనకి బంగ్లాదేశ్కి ఈ మొత్తం 4096 కిలోమీటర్లని సరిహద్దుల్ని కాపాడుకోవడం అనేది భారత్కి తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే సరిహద్దు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వైపు నుంచి తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని భారీగా పంపుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా పంపించడానికి పాకిస్తాన్ ఐఎస్ఐకి అవకాశం అనేది చిక్కుతుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఐఎస్ఐ ఎదురు చూస్తుంది. అది కూడా నెరవేరే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయో అనిపిస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వకారు కూడా పక్కా చైనా అనుకూలవాది. దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల గొడవలను ఎగదోయడంలో ఆయన పాత్ర కూడా ఉందని అంటారు. ఆయన చైనా అనుకూల వ్యక్తి అని చెప్పేసి ఇండియా అతన్ని నియమించొద్దు మీరు, ఇండియా ఏడాది క్రితమే చెప్పినప్పుడు కూడా హసీనా దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దాంతో వకారు ఆమె ప్రభుత్వానికే ఎసరు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇక బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువుల మీద కూడా దాడులు బాగా జరుగుతున్నాయి. అక్కడ దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఖలీదాకి చెందినటువంటి బిఎన్పి, జమాతే ఇస్లామీ ఈ 2 బలపెడితే మాత్రం ఇక హిందువులకు అక్కడ చోటు ఉండే అవకాశం లేదు. దాదాపు 1 కోటి మంది దాకా హిందువులు బెంగాల్ బోర్డర్లో రెడీగా ఉన్నారని అంటున్నారు. వాళ్ళందరూ కూడా బెంగాల్ సరిహద్దులు దాటి భారతదేశంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల ప్రజల మధ్య సంబంధాలు అనేవి బాగా దెబ్బతిన్నాయి. రాబోయే రోజులలో ఈ మెయింటెనెన్స్ కానీ, ఈ ఆర్థికంగా కానీ భారత్కి చాలా గడ్డుకాలం అనేది ఎదురయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని
ఎదుర్కోవడానికి రెండు వైపులా బంగ్లాదేశ్ వైపు పాకిస్తాన్ వైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కూడా భారత్కి పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. అలాగే విదేశాంగ విధానం ఇంకా చాలా పకడ్బందీగా నిర్వహించాల్సిన పరిస్థితి అయితే భారత్కి కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని. ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.